మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రభు సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ప్రవక్త అయిన యెషయా ప్రవచించినటువంటి ప్రవచన వాక్యాలలో దేవుని యొక్క ఆలోచనలు మన పట్ల ఎలా ఉంటాయో ఆయన వివరించినటువంటి మాటను చూద్దాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథం 66. నేను చదువుతున్నాను, వినండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఇప్పుడు తలలెత్తి నా వైపు చూడండి. దేవుడట, దించకండి తలకాయలు పైకెత్తండి. దేవుడు చెప్తున్నాడు, నేను కొందరి మీద నా కనుదృష్టిని ఉంచుచున్నాను. అందరి మీద కాదు, అందరి మీద ఒకవేళ నేను దృష్టించిన ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాళ్ళను చూస్తానంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వారి మీద నా కనుదృష్టి ఉంటుంది అని అంటున్నాడు. బాగా మనము గమనించుదాం. అనేక మంది ప్రభు సన్నిధికి వస్తున్నారు, అనేక మంది చప్పట్లు కొడుతున్నారు బాగానే. ప్రార్థనలప్పుడు తలకాయ దించుకుంటున్నారు, ప్రార్థన చేయకపోయినా. అదొక భయం. ప్రార్థన చేయకపోయినా తలకాయ మాత్రం దించుకుంటారు. పెదాలు కదలవు, నోరు తెరవరు ఎంత చెప్పినా కూడా. అయితే ఇక్కడ ఆ విషయాల ద్వారా ప్రతి వ్యక్తిని ఆయన కనుదృష్టి కలిగి వారు ఆశీర్వదించబడేందు కొరకు తెలియచేయటం, ఆయన మాటలు తెలియచేయటం జరుగుతూ ఉంది. ఆయన మాటలు తెలియచేయటం జరుగుతుంది. మీకు మొదట చెప్పాను, మాట వినుట ఏమని చెప్పాను? శ్రేష్టము. మాట వినడం శ్రేష్టము. దావీదును దేవుడు కోరుకున్నాడు. దావీదంటే చాలా ఇష్టం. దేవునికి ఇష్టానుసారులైన మనుష్యుడు. అయితే దావీదు దేవునికి ఒక మందిరమును కట్టాలని ఆశ కలిగిన వాడై ఈ మాట ప్రవక్త ద్వారా దేవునికి తెలియచేసినప్పుడు దేవుడు చెప్పాడు, ఓయ్ సాలే, నీ చేతులు రక్తముతో తడిస్తూ ఉన్నవి. నాకు ఒక మందిరము కట్టించమని నీకేమైనా చెప్పానా? నీకేమైనా చెప్పానా? నేను
నీ గర్భమున పుట్టిన కుమారునితో నేను నా మందిరమును కట్టించుకుంటాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నా ఆలోచనలు వేరే, నీ ఆలోచనలు వేరే. నా ఆలోచనలు వేరే, నీ ఆలోచనలు వేరే. నేను మందిరము కట్టించుకుంటే నీ కుమారుని ద్వారా నేను కట్టించుకుంటాను అని చెప్పాడు. ఒక్క మాట అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే దీనులమైపోవాలట. ప్రైజ్ ది లార్డ్. గర్వించే వారముగా ఉండకూడదు. అహంకార దృష్టితో మనం ఉండకూడదు. ఎదిరించే వారముగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే దీనులముగా మనం ఉంటామో ఆ తర్వాత నలిగిన హృదయము గలవారై ఉంటారు. వానినే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో పేతురు తెలియచేస్తున్నటువంటి మాట. మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, వెనక్కి తీసుకెళ్ళమ్మా, వెనక్కి కూర్చోలు కూర్చోపోను మహారాణిలాగా. దాని నోట్లో ఏమైనా పెట్టు. పెడతారులే. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. ఆయన దృష్టి ఎందుకు నీ మీద ఉంచాలి అనుకుంటున్నాడంటే, నిన్ను హెచ్చించాలని. నిన్ను హెచ్చించాలని ఉద్దేశం అది. నిన్ను ఘనపరచాలన్నది ఆయన ఉద్దేశం. ఎవడు దీనుడవుతాడో పేతురు కూడా తన పత్రికలో చెప్తున్నాడు. మరలా చదువుకుందాం ఆ మాట. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అది అని హెచ్చించాలి అంటే నువ్వు దీన మనస్సు కలిగి ఎవరి చేతి కింద ఉండాలి? ఎవరి చేతి కిందకి వెళ్ళాలి? ఎవరి చేతి కిందకి వెళ్ళాలి? ఎవరి నీళ్ళలోకి వెళ్ళాలి? ఒకసారి ఒక కప్ప ఎండాకాలం ఎండకు తట్టుకోలేక ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. ఎగురుకుంటూ వెళ్తూ ఉంది. అయితే అది కొంత దూరం వెళ్ళగానే ఇసుక ఎడారి. ఇసుక ఎండలో ఇసుక ఎలాగుంటుందండి? చల్లగా ఉంటుంది కదా. చల్లగా ఉంటుంది కదా. ఎండ వచ్చినప్పుడు ఇసుక ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. అయితే ఆ ఎండకు తట్టుకోలేక ఎగురుకుంటూ ఎక్కడైనా నీడ దొరుకుతుందేమో అని ఆ కప్ప పెడతా ఉందంట. వెళ్తూ ఉంటే ఒక చోట దానికి కొంచెం నీడ కనిపించింది. ఆహా, ఇక్కడ నీడ ఉంది అని అనుకొని ఆ పిల్లని కూర్చోబెట్టమా. ఏయ్, నీడ ఉందనుకొని ఆ నీడ కిందకి వెళ్ళిందంట.
హమ్మయ్య అనుకొని ఒకసారి పైకి చూసింది. ఏమి నీడ ఇదని. ఏమి నీడ అని చూస్తే అది పాము పడక నీడ. దానికి ఎక్కడ నీడ దొరక్క, ఎక్కడ దానికి రంధ్రాలు దొరక్క ఆ ఇసుకలో కాలిపోతూ తన శరీరాన్ని అట్లాగే చుట్టేసుకొని పడక విప్పి ఆ నీళ్ళని దాని మీదకి వేసుకొని ఆ నీళ్ళలో ఉందంట. అయితే ఈ కప్ప దీనికి నీడెక్కడ దొరక్క ఎక్కడికి పోయిందంటే పాము పడగ నీడకి వెళ్ళింది. అది అనుకుంటుంది, ఓహో నేను ఎండలో బాధపడుతున్న మాట వాస్తవమే, కానీ ఈ ఎండలో నేను బాధపడుతున్నప్పుడు నాకు ఆహారముగా దేవుడు పంపించాడు అనుకుందంట. ఈ పాము అనుకుందంట. అది కప్ప అనుకుంది దేవుడే నాకు నీడని ఇచ్చాడు అనుకుంటుంది. తీరా పైకి చూస్తే, కళ్ళు తిరిగి చూస్తే పాము నోరు తెలుసుకుంటుంది, నాలుక బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఏ నీళ్ళలో ఉంది ఇప్పుడు ఇది? ఏ నీళ్ళలో ఉంది? ఈనాడు చాలామంది ఏ నీళ్ళలో ఉంటున్నారు? రాజకీయ నాయకుల నీళ్ళలో కదా, త్రాగుబోతుల నీళ్ళలో కదా, అక్రమకారుల యొక్క నీళ్ళలో కదా. ఏ నీళ్ళలో ఉంటున్నారు? ఎక్కడ ఉంటే దేవుడు హెచ్చిస్తాడు, ఎక్కడ ఉంటే నిన్ను చూసి నిన్నొక ఆశీర్వాదకరమైన స్థితిలో ఆయన ఉంచుతాడు. నాకు ఎందుకన్నా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దృష్టించే దేవుడు నా దేవుడు అనే మాటని నాకు తెలియచేశారు. దృష్టి ఉంచే దేవుడు ఎవరి మీద? ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుచూ ఉంటాడో వాడు. బైబిల్లో మనం చూస్తాం, నా సేవకుని నోట నేను నా మాటని ఉంచి ఉన్నాను. సేవకుడు అంటే ఎవరండి? ఎవరండి సేవకుడు? మీకు వాక్యమును బోధించేవాడు ఆయన సేవకుడు, మీకు సేవకుడు కాదు, ఆయన సేవకుడు. గత రాత్రి చెప్పాను, సేవకునికి దేవుడు ఏ విధమైన ఆశీర్వాదాలు ఇస్తాడని. నా సేవకుని నోట నేను నా మాటలు ఉంచి ఉన్నాను. ఆ నోట ఉన్న మాటలు నా మాటలు కాబట్టి నా మాట విని వణుకుతే నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. చేసి, అయ్యగారు మీరు చెప్పారు, చెప్పిన మాట వినకుండా ఒక గంట సేపు బయట రోడ్డు మీద పెత్తనాలు చేసి మీకు చెప్పకుండానే వెళ్ళిపోయిన అయ్యగారు, క్షమించుకోండి అని అంటున్నాడు. ఏం చేయాలంటే నేను చెప్పిన మాట వినకుండా ఆయన భార్య ఆ మాటను ప్రక్కన పెట్టి బయట మళ్ళీ ఆ గంట సేపు పెత్తనాలు. మందిరం పని బోల్డ్ అంత ఉంది చెప్పా. నేను ఎందుకంటే వాళ్ళని నేను అవమానకరంగా మాట్లాడటం కాదు, నేర్చుకోమని చెప్తున్నా. మనం వచ్చింది ఇక్కడికి ఎందుకొరకు అంటే నేర్చుకునేందుకొరకు, తెలుసుకునేందుకొరకు. గంట సేపు బయట మీటింగ్ వేశాడు, భార్యాభర్త ఇద్దరు. కొడుకేమో శనివారమే ప్రార్థనకు వస్తా అన్నాడు, ఆడేమైపోయాడో తెలియదు. ఇంక నిన్న ఫోన్ చేసి, అయ్యగారు మీకు చెప్పకుండా వెళ్ళిపోయామండి, ఏమనుకోవద్దండి, క్షమించండి అన్నాడు. నువ్వు ఎంత చేసినా కూడా మాటకు లోబడాలి.
నువ్వు ₹1,00,00,000 తెచ్చి మందిరంలో పెట్టినా, వింటున్నారా, ₹1,00,00,000 తెచ్చి ఇక్కడ మందిరంలో పెట్టినా ఆయన మాట వినాలి. ఆయన దరిద్రుడా? ఆయన ఐశ్వర్యవంతుడు కదా? మీ క్షేమము కోరే కదా ఆయన మీ కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి ఆ మందిరంలో ఆయన మాటలు మీకు తెలియచేస్తూ నేర్పిస్తూ ఉన్నది. మీ కుటుంబ ఆశీర్వాదం కొరకే కదా, మీ పిల్లల మేలు కొరకే కదా, వేరే ఇంకేమన్నా ఉన్నదా? ఎంతమంది వచ్చారు ఆగస్టు 15కి? ఎంతమందికి చెప్పాను? వచ్చిన వాళ్ళు కూడా ఎత్తట్లా చేతులు. మాట వినడం శ్రేష్టం అంటే ఇదే అన్నమాట. వచ్చిన వాళ్ళు ఎత్తాలి కదా, వినట్లా, ఎక్కట్లా, తలకాయ ఎక్కట్లా. ఎస్ఎల్బి సాయి నువ్వెందుకు వచ్చావయ్యా, నువ్వేడొచ్చినావు అంటే అర్థం కావట్లా దేవుడి మాటలు. నోవహు విషయంలో దేవుడు అంటాడు, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనంలో, అది నోవహు అంట యెహోవా దృష్టి యందు కృప పొందినవాడట. కృప దేని కొరకు గడిచిన వారంలో చెప్పిన్నాను. నీవు పాపివై ఉండగా నీ పాపములు ఎవరికి కనబడకుండా, నీ పాపములు ఆయన చూడకుండా కృప అనేటువంటిది నీకు గుడారముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే నీ పాపములు ఏమాత్రమో చెరిగిపోయాయి కాదు. కాలుకి గాయమందనుకోండి, ఒక మాట వినండి. ఏసన్న గారితో వాళ్ళ పెద్దయ్య గారు ఒక మాట చెప్పారట, రే ఏసన్న, కాలుకి గాయమైందనుకో, ఆ గాయం మానిపోతే మానిపోవచ్చు, కానీ మచ్చ మాత్రం, అవునా, మీకు తెలుసుగా, గాయం మానిపోద్ది కానీ మచ్చ అలాగే ఉంటుంది. ఆ మచ్చ కూడా కనపడకుండా ఉండాలి దేవుని దృష్టిలో. దేవుడంట మనల్ని ప్రేమించి వాక్యము చేత ఉదక స్నానము చేయిస్తున్నాడట. వాక్యము చేత అంటే మడత, మచ్చ, డాగు, కళంకము ఇలాంటివి ఏవి కూడా నీలో కనపడకూడదని. అది ఎంత ప్రేమ కలిగిన దేవుడండి మన దేవుడు, ఆలోచించండి. నీకు గాయమైంది, గాయానికి ₹1,00,000 ఎంతో కష్టపెట్టి ఖర్చు పెట్టి గాయానికి మందులు వేయించావు. నేను ఆగస్టు 15వ తారీఖున ఓ తల్లికి ఫోన్ చేశా, అమ్మ ప్రార్థనకు రమ్మంటే, అయ్యో రావడానికి వీలు పడదయ్యా, మా ఆయన ఆసుపత్రికి పోవాలయ్యా అన్నది. ఓహో, ఏసై దగ్గరికి వస్తే ఆయన పెద్ద డాక్టర్ కదమ్మా, పరమ డాక్టర్ కదా, ఆయన దగ్గరికి వస్తే ఆయన బాగు చేస్తాడు కదా అన్నాను. కాదయ్యా, పోవాలయ్యా, తప్పదయ్యా అంది. ఈరోజు ఆయన వచ్చాడు నా ఎదురుగా వచ్చి, ప్రార్థనకు రాలేదేమి అని అంటే, అయ్యా 3 సార్లు ఆపరేషన్ అయిందండి కాలికి, గుడ్డ మొత్తం లేపి నాకు చూపిస్తున్నాడు. ఆ కాలి మీదన
కట్టుకున్న పంచ మొత్తం పైకి లేపి చూపిస్తున్నాడు. పైనుంచి కిందకి ఎంత పొడుగు మచ్చ ఉంది. నా దేవుడు అంటున్నాడు, నువ్వు మచ్చలేని వాడేవుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. చప్పులు కొట్టచ్చు కదా ఇట్లాంటప్పుడు. నువ్వు మడత లేనివాడవుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు డాగు లేనివాడవుగా ఉండాలని నేను కోరుకుంటాను. నువ్వు కళంకం లేనివాడవుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఏం చేయాలయ్యా? స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలా? కాదురా, నా కృప నీకు చాలు. కొట్టండి గట్టిగా. ఏం చాలు? నా కృప నీకు చాలు. కృపలో నువ్వు దాచబడతావు. కృపలో నువ్వు దాచబడతావు. నోవహు 120 సంవత్సరములు దేవుని వాక్యమును ప్రకటించినా కూడా ఒక్కడు కూడా మాట వినలా. ఒక్కడు కూడా లోపడలేదు. అందుకని దేవుడు నోవహుని, ఈ మాట ఎవడు వినలేదు, నీ మాటలకు లోబడలేదు కాబట్టి నువ్వు వేస్ట్ ఫెయిల్ అవి, నీ నోట్లో నా మాటలు ఉంచితే ఆ మాటలు నిష్ప్రయోజనమైనవి అని అనలేదు. మాట వినని వారిని జల ప్రళయంలో నాశనం చేశాడు నా దేవుడు. అంతేనా? 120 సంవత్సరములు చాటెను నోవహు దేవుని వాక్యము, పాటించక ప్రభు మాటలు వారలు, నీటిలో మునిగిరి పాఠము నీకిది, నీటిలో మునిగిరి పాఠము నీకిది, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించును చూడుము. ఎవరు నాశనమయ్యారు? నోవహు నాశనమయ్యాడా? నోవహు మాట వినని జనులు నాశనమయ్యారా? నాకు మహా సంతోషంగా ఉంది. నోవహు నాశనం కాలా. నోవహు మాట వినని జనము జల ప్రళయంలో ముంచివేయబడిన వారై కుళ్ళి కంపు కొడుతూ కాకులకు, గ్రద్దలకు, రాబందులకు ఆహారం అయిపోయారు. అయితే నోవహు 120 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, వాక్యాన్ని బోధించాడు. అయితే సాతానుగాడు ఫిర్యాదు నిలబడతాడు. దైవ సేవకుని ఏ విధంగానైనా సేవకుల మీద నేరం మోపాలని, తప్పు ఒకటి మోపాలని వాళ్ళు నిలబడతాడు. అయితే ఆకాశం ముందున్న దేవుడు ఏం చేస్తాడంటే ఆ సేవకుడి మీద తన కృపను కప్పేస్తాడు. తన సేవకుని మీద కృపను వస్త్రముగా ధరింపచేస్తాడు. ఈ మాటలు చెప్తుంటే నాకు మహా సంతోషమును బహుధైర్యం వస్తుంది. నేను యథార్థంగా ప్రకటించేవాడనైతే నా మీద కూడా ఆయన కృపను వస్త్రముగా నాకు ధరింప చేస్తాడు కదా అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ అగ్నిలో నుంచి తీయబడిన కొరివి వలె ఉన్నాడు అంటున్నాడు ప్రధాన యాజకుడైనటువంటి యేసయ్య. అపవాది వచ్చి యెహోషువ మీద నేరం మోపుతుంది. ఇతని వస్త్రాలు మాసిపోయినాయి, ఇతని వస్త్రాలు మాసిపోయినాయి. అది మరకలుగా ఉంది అతని వస్త్రం.
ఆయన ప్రధాన యాజకుడైన దేవుడు అంటాడు, ఏయ్ నోర్మోయిరా, నా సేవకుడు అగ్నిలో నుంచి తీయబడిన కొరివి బలి ఉన్నాడురా. ప్రైజ్ అలా. నా సేవకుడు ఎవరంటే అగ్నిలో నుంచి తీయబడిన కొరివి. రేయ్ ఎట్లా నా సేవకునికి వస్త్రాలు ధరింప చేయండి, ప్రశస్తమైన వస్త్రములు ధరింప చేయండి. తండ్రి దగ్గరికి చిన్న కుమారుడు వచ్చాడు. మాసిపోయిన తల, మురికి వస్త్రాలు, మాసిన గడ్డం, కాళ్ళకు చెప్పులు లేవు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, బొగ్గల లోపలికి వెళ్ళిపోయినాయి. ఎవరు గుర్తించలేని, గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఆ తండ్రి ఆ కుమారుని హక్కున చేర్చుకున్నాడు. ఆ ఇంట్లో ఉన్న పెద్దోడు అంటాడు, నేను ఎంతకాలం వెనక్కి పని చేసి పెట్టాను, చిన్నప్పటి నుంచి ఏంతోనే ఉన్నాను, వండి పెట్టాను, తినబెట్టాను, అన్ని చేశాను, ఏనాడు కూడా ఒక మేక పిల్లని నాకు ఇవ్వలేదు. ఆడు రాగానే ఆడికి ఏం చేస్తున్నాడు, వస్త్రాలు ధరింప చేస్తున్నాడు. ఆడు రాగానే చెప్పులు తొలగిస్తున్నాడు, వాడు రాగానే ముద్దు పెట్టుకుంటున్నాడు, వాడు రాగానే వేలికి ఉంగరం పెడుతున్నాడు అని అన్నయ్య తమ్ముడి గురించి, దేవుడు చేసిన పనిని గురించి చెప్తూ వస్తున్నాడు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈనాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దీనుడివై, నలిగిన హృదయం కలిగిన వాడవై, ఆయన మాటలు విని వణుకుతూ ఉండవు. ఆయన నీ పైన దృష్టి ఉంచి నీకు ఒక నూతన వస్త్రమును ధరింపు చేసి, కృప అనే నూతన వస్త్రాన్ని ధరింపు చేసి ఆయన తన యొక్క హస్తపు నీళ్ళలో దాచి కాచి కాపాడుతాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నిన్ను కాపాడే దేవుడు. నోవహు నా విధంగా కాపాడుకున్నాడు. నీ మాట వినలేదు కదా వాళ్ళు, వినకపోయారులే అయ్యా, వాళ్ళు వినలేదని ఆ సైతాన్ గడు చూపిస్తున్నాడే, వీళ్ళు నీ మాట ఎవరు వింటారా, నీ దేవుడి మాట ఎవరు వింటారా అని చూపిస్తున్నాడయ్యా. అని అంటే నోవహు నీ మీద దృష్టి ఉంచి నీకు కృపను వస్త్రముగా ధరింపచేస్తున్నా. ఈరోజు నా ప్రభు సన్నిధికి వచ్చి బలహీనులై, దేవునికి దూరస్తులై, మురికి జీవితం జీవిస్తున్న వారికి నా దేవుడు అంటున్నాడు, బిడ్డా నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చావు, ఇదిగో నీకు నూతన వస్త్రమును ధరింపచేస్తున్నాను, కృప అనేటువంటి వస్త్రమును నీకు ధరింపచేస్తున్నాను అని నా దేవుడు అంటున్నాడు. కావాలా? దేవుడిచ్చే ఆ కృప అనే వస్త్రము నీకు కావాలా? మరొక వ్యక్తిని గురించి బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. ఆయన పేరు ఆస. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన మాట. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనంలో ఆసాను గురించి వ్రాయబడిన మాట. 11 ఆస తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, అమ్మా
పురుషగాములను దేశముల నుండి ఎల్లగొట్టి అది ఇది దావీదు చేసిన పని. ఇది దేవుని దృష్టికి యథార్థమైన పని. దావీదు చేసినటువంటి పని, ఆ పనిని ఆసా చేశాడు. ఆసాను గురించి చెప్తున్నారు, అతడు యథార్థముగా ప్రవర్తించాడు. నేను ఈ తెలంగాణకు వచ్చిన తర్వాత చాలామంది, ఏమండి మా ఇంట్లో ఫలానా దేవత ఉందండి, ఫలానా దేవుళ్ళు ఉన్నారు, మీరు వచ్చి మా దేవతలను మా దేవుళ్ళను తీసుకుని వెళ్ళి కృష్ణానదిలో పడేస్తే మేము యేసుబాబుని నమ్ముకుంటామండి అన్నారు. వాళ్ళ దేవుడితో నాకేం పని? ఏమండే, వాళ్ళ ఇంట్లో ఉన్నాయంట. సెట్టిపాలెం దగ్గర ఒక ఇంట్లో పుట్ట ఉందంట. పుట్టలో పాము ఉందంట. అయితే ఆ విశ్వాసులు మిరియాలు కూడా సంఘానికి వస్తారు. అన్నయ్య, మా ఇంట్లో పుట్ట ఉందన్నయ్య, ఆ పుట్టలో ఉన్న ఆయన మా దేవుడన్నయ్య, ఆయన దేవుడిని మేము కొలవాలంటే భయమేస్తుందన్నయ్య, ఎప్పుడు బయటకు వచ్చి కాటేస్తాడునని. వాళ్ళ దేవుడు అంటే కాటేస్తాడంట. అయితే ఏం చేయమంటావు అమ్మా అంటే, నాకంటే ముందున్న సేవకుడు జాన్ పాల్ అని, ఏం చేయమంటావు చెల్లెమ్మ అంటే, అన్నయ్య దాన్ని ఎట్లాగైనా సరే చంపేయాలన్నయ్య. మీ వాళ్ళు ఎవరు లేరా చంపేందుకు కొరకు? మా వాళ్ళు చంపరన్నయ్య పాముల్ని, మా వాళ్ళు చంపరన్నయ్య పాముల్ని, మీరే దైవ సేవకులు మీరే చంపాలన్నయ్య అని. వాళ్ళు చంపరంట. నాకు ఇక్కడికి వచ్చాక కూడా చాలా అనుభవాలు. ఆ మూలనే, ఆ రూమ్కి ఆ రూమ్ ఉంది కదా, రూమ్ లేదు అప్పుడు, ఆ మూలని ఇట్లా పడగ విప్పి ఇంతలో తాసుబాం ఆ మూలన ఉంది. దాన్ని చూస్తే నేను పలుగు పట్టుకొని ఉన్నాను. దాన్ని చూస్తే అది బుస్సుని లెగుస్తుంది. నన్ను చూసి వాళ్ళని పిలిచి ఆ దారముడు పోయే వాళ్ళందరూ చూసి అంటారు, అమ్మో మేము దాన్ని చంపమండి అన్నారు. ఒరే, అది విషపురుగు కదా, నన్ను చూడగానే బుస్సుమంటుంది కదా అని అంటే, మేము చంపమండి అన్నారు. మొన్న ఒకరోజు గడిచిన వారంలో నేను బయటికి అలా వచ్చేసరికి ఒకటి డ్యాన్స్ చేసుకుంటూ పోతా ఉంది. అట్లా నల్లగుంది, డ్యాన్స్ చేసుకుంటూ పోతా ఉంది. నేను అనుకున్నాను, ఈ ఎవరిని పిలిచినా లాభం లేదు, ఎవడు దీన్ని చంపడం. ఎంత మగోడైనా బలవంతులు చంపడం అని నేనే ఇంత పొడుగుంది కట్టె ఒకటి, దాన్ని తీసుకున్నాను. ఇక నన్ను చూడగానే కట్టెను చూడగానే ఇంకా హుషారుగా డ్యాన్స్ చేసుకుంటూ పోతా ఉంది. వేసిన సైతాన్. ఎవరు చంపాలి? నీకు ప్రమాదము కలుగు చేసేది, నీకు ఆటంకముగా ఉన్నదాన్ని, నీకు అవమానం కలుగు చేసేదాన్ని నువ్వే చంపాలి. నేనేంటి నీ ఇంట్లోకి రావడం ఏంటి? నీ దేవుళ్ళని ఎత్తుకెళ్ళి కృష్ణానదిలో పెట్టడం ఏంటి? అవునా? ఒకసారి దేవుడి దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి అంటాడు, అయ్యా వీళ్ళంతా చాలా మంచోళ్ళు అయ్యా, మనసు మార్చుకున్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు అని అంటే, దేవుడు అంటాడు, వారిలో ఇంకా 66 దుర్మార్గమైన పనులు ఉన్నాయి. నువ్వేం వాళ్ళకి మహామంచోళ్ళని చెప్పేసి మచ్చలేని వాళ్ళకి చెప్తున్నావు.
దేవుడు అంటున్నాడు, నీవు నీ జీవితాన్ని నీవే సరిచేసుకోవాలి. నీకు వ్యతిరేకముగా ఉన్నదాన్ని నీవే కొట్టాలి, నీవే తీసుకెళ్ళి పడేయాలి. లేదండి పాస్టర్ గారు, మీ పాస్టర్ గారు పడేస్తారంట కదా తీసుకెళ్ళి మా దేవుళ్ళని. మీ దేవుళ్ళతో నాకేం పని? మీ దేవుళ్ళని నువ్వే తీసుకెళ్ళి పడి గోదావరిలో పడేస్తావు, కృష్ణానదిలో పడేస్తావు. నీ బ్రతుకు మార్చుకొని ఆ దేవుళ్ళని ఎప్పుడైతే నువ్వు పడేసుకున్నావో అప్పుడు నువ్వు బాగుపడతావు. నీ మనసు మార్కుండా నేను వచ్చి దేవుళ్ళని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఏం ప్రయోజనం? సరే, నువ్వు చెప్పినట్టుగానే నీ మనసు మారలేదు, నన్ను తీసేయమన్నావు. మరి నీ ముక్కుకి, మూతికి, చెవులకి, మెడలోనూ ఉంటాయి, అవి కూడా విగ్రహాలే కదా, అవునా కదా? ఓయమ్మ, ఒకటి కాదు, ఈ ముక్కు ఒకటి, ఈ ముక్కు ఒకటి, ఈ చెవు ఒకటి ఎలాడుతూ ఉంటాయి. కొబ్బరికాయలాగా కొబ్బరి బొండాలు ఉంటాయి, అట్లా ఏలాడుతూ ఉంటాయి. మెడలోకేమో పెద్ద ఉరితాళ్ళ కనబడుతూ ఉంటుంది. మరి విగ్రహాలు కదా, అవి తీసేవా? నేను తీసి ఒప్పుకుంటావా? నేను చేసి ఒప్పుకుంటారా? అవి కాదట, లోనున్నాయంట ఇంట్లో, వాటినన్నా తీసుకెళ్ళి నేను బయట పడేయాలంట. ఈయన ఆస ఏం చేశాడంటే దావీదుని నాశనం చేశాడు. అట్లాగా నాశనం చేసి పడేశాడు. దేవుని దృష్టికి యథార్థముగా ఆయన ప్రవర్తించాడు. ఆసాను గురించి అంటాడు, యథార్థవంతులను కాపాడుట కొరకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తా ఉన్నది. యథార్థవంతులు, యథార్థంగా దేవుని ఆరాధించే వారిని, యథార్థంగా దేవునికి స్తుతి చెల్లించు వారిని, యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన్ని మహింపరిచే వారిని కాపాడుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తున్నది. ఈ విషయంలో నీవు దారి తప్పావు, తెలియనట్టుగా నటిస్తున్నావు. యథార్థవంతుడవు కాక, యథార్థవంతురాలవు కాక ఆయన దృష్టికి నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించే జీవితం కలిగిన వ్యక్తివైతే మరి ఆయన ఏ విధంగా తన కృపను నీ మీద కప్పుతాడు? నేను ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, రాజుల మొదటి గ్రంథమే 22వ అధ్యాయం 43వ వచనం. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 43. హల్లెలూయా. యెహోషాపాతుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. తన తండ్రి అయినటువంటి ఆస ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి యెహోవా దృష్టికి అనుకూలముగా, ప్రతికూలముగా కాదు, అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలముగా ఎవరైతే అనుకూలముగా, దేవుని దృష్టికి అనుకూలముగా ఉంటారో వారు కృపను పొందుకుంటారు. నేను మీకు చెప్తున్నానండి, దేవుని సన్నిధిని విడిచి లోకంలో ఉన్న మనుషులకు అనుకూలముగా నువ్వు ప్రవర్తించావనుకో, అప్పుడు దేవుని కృప నీకు నీ దరి చేరదు. ఆయన తన దృష్టి నీ మీద ఉంచడు. నువ్వు అనుకుంటావు, బైబిల్ కొనుక్కున్నాను, ఆ సందాలు కూడా వేస్తున్నాను, దక్షిణ భాగాలు ప్రథంపరాలు ఇస్తున్నాను అని నువ్వు అనుకుంటావేమో. ఆయన దృష్టికి నువ్వు అనుకూలముగా ఉండాలి.
ఆయనకు అనుకూలంగా లేకపోతే నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా అది వ్యర్థమవుతుంది. కృప అనేటువంటిది నీకు కప్పబడదు. నీ దోషములు అలాగే బయటపడతాయి. నీ మచ్చలు, నీ ముడతలు, నీ డాగులన్నీ కూడా బయటనే ఉంటాయి. దేవుడు చూస్తాడు వాటిని. దేవుడు వాటిని చూస్తాడు. రే ఏంట్రా ఈ మచ్చ? అయ్యా అప్పుడు ఆ పెన్సింగ్ దాడుతున్నప్పుడు కోసుకుందయ్యా ఎనపతేగ. అది సెప్టిక్ అయిందయ్యా, చాలా రోజులు అట్టాగే ఉందయ్యా, ఎన్ని మందులు పడినా పోలేదయ్యా, మచ్చ అట్టాగే ఉందయ్యా, మచ్చ అట్టాగే ఉంది. అందుకనే నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరీక్షించబడుతుంది. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అనేకమైన శోధనలలో నిలిచినదై దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణముగా ఉంటుంది. కాబట్టి నా దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలని, ఆయన కృపలో నువ్వు దాచబడాలని,